దేవుడు వందనాలండి. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులకి అందరికీ వందనాలండి. 4 వారాల కిందట మేము ప్రార్థన కొత్తగా బయలుదేరామండి. అంతకుముందే మా పెద్ద అబ్బాయికి కాళ్ళు కింద మంటలు కాడ బతుకళ్ళలాగా ఆడిపోయినాయండి. ఇలా నొక్కుతుంటే సొట్టలాడిపోయి ఆడిపోతుంటే మా పైవాళ్ళు అందరూ అనేవారు అది కిడ్నీ ప్రాబ్లం అయినా లివర్ ప్రాబ్లం అయినా అలాగా వస్తుంది అన్నవారు. అలాగా వస్తుందంటే పంచాయతీ కాడికి వెళ్ళి సెలవు పెట్టుకో హాస్పిటల్కి వెళ్తానంటే అలాగే వెళ్ళిపోయేవాడు. కానీ సెలవు పెట్టుకుంటానికి మనసు ఒప్పేది కాదండి. ఒప్పపోతే మళ్ళీ మళ్ళీ వచ్చి శుక్రవారం మేము ప్రార్థన బయలుదేరిపోయాం. హాస్పిటల్కి వెళ్ళంటే ఏం పర్లేదు బాగానే ఉందా అన్నాడు. అన్నా సరే డ్యూటీకి ఎలాగెళ్తాడో ఎలాగొస్తాడో అని ఇంటికాడ నేను టెన్షన్ పడిపోయిందానండి. నాకు ఇవాళ మధ్యాహ్నం నుంచి సెలవు అన్నాడు. అయితే మేము ప్రార్థనకి వెళ్తున్నాం, ఇంకా ప్రార్థన మానవ ఇవ్వాలికే నువ్వు ఎవరినో ఒకరిని దర్శనం తీసుకుని వెళ్ళి అన్నానండి. అన్న ప్రకారంగానే వెళ్ళాడంట సెలంగారు హాస్పిటల్కి. నేను అన్నాను కిడ్నీ టెస్ట్ లివర్ది మొత్తం టెస్ట్లు అన్నీ చేయించుకుంటే ఈ పిల్లడు ఏం చెప్పుకున్నాడో ఏం లేదో తెలదండి. ఆయన ఇచ్చిన మందులు అయిపోయినాయి కానీ కాళ్ళు ఆపులు తగ్గలేదు. ఇలా నొక్కుతుంటూ సొట్టలాడిపోయి లెగితే భారంగా లెగిసి వెళ్ళి కూడా డ్యూటీ సెలవు పెట్టుకోమన్న సెలవు ఎప్పుడు ఎట్టుకోడండి. అలాగే నీరసంగా ఉన్న వెళ్ళిపోతాడు. అప్పుడు తర్వాత మా మనవరాలది పుట్టినరోజు అండి. పుట్టినరోజు అయితే అక్కడికి మా మనవరాలు పుట్టినరోజు అని మాకు బాగోలేదని మా పిల్ల చెప్పలేదు. ఆ పిల్లడు సెలలో మొత్తం చూసి వెళ్ళాడంటండి. అక్కడికి మధ్యాహ్నం దాకా డ్యూటీ చేసి మధ్యాహ్నం నుంచి స్నానం కూడా చేయకుండా కట్టుకున్న బట్టలతో వాళ్ళ అక్కోళ్ళింటికి వెళ్ళాడంట. వెళ్ళి అన్నం తినంటే నేను తినేసాను అన్నాడంటండి. అంటే అయితే పడుకుంటే పడుకున్నాక ఆ పిల్ల కాళ్ళు చూసినట్టు ఇంత రాగాసిపోయినాయంటండి. ఏటి ఇలాగాసిపోయినాయని అలా ఆయన ఎట్టి హాస్పిటల్కి పంపితే అక్కడ టెస్టులు చేస్తే ఆ రక్తపరీక్షలు గట్ట చేస్తే టెస్టులు ఏం తెలుస్తలేదమ్మా క్యానింగ్ తీయించాలన్నారు. మళ్ళీ అనపర్తి వెళ్ళి క్యానింగ్ తీయించారంటండి. దేవుడు ఆశీర్వదించే క్యానింగ్లో గట్ట ఏమీ లేదు, బాగానే ఉందండి. బాగానే ఉంటాయి. ఆయన మందులు రాశాడు. 5 రోజులు అయితే కట్టిన పత్తివే చెప్పాడండి. మజ్జిగతోనే ఉప్పు వేసుకోకుండా సప్పుడే తినాలన్నారు. ఆ 5 రోజులు ట్యాబ్లెట్లు వేసుకుంటుండగా సప్పుడు తింటుండగా కాళ్ళు వాపులన్నీ శుభ్రంగా తగ్గిపోయినాయండి. తగ్గిపోతే ఆయన అన్నాడంట లివర్ కంప్లైంట్ అయితే ఇలాగ అతనికి భయం చెప్పాడండి. తాగుతూ మానేస్తాడని. ఆ 5 రోజులు తాగలేదండి. మళ్ళీ రెండోసారి వెళ్తే టెస్టులు ఇప్పుడు చేయను, ఈ బిళ్ళ వాడాక 15 రోజులు అవ్వక టెస్టులు చేయించి మళ్ళీ క్యానింగ్ తీస్తాము. మళ్ళీ ఈ 5 రోజులు కూడా బీరకాయ ఆనపకాయ సప్పుడుగానే వండి ఇట్టమ్మా అన్నారు. అలాగే ఇట్టానండి. ఈ పిల్లడు మందుకి బాగా బానిస అయిపోడండి. ఒక 5 రోజులు అయితే బాగా చేశాడు కానీ ఈ 5 రోజులు మళ్ళీ మందు తాగుతూ మొదలెట్టాడండి. దేవుడు ఆశీర్వదించి దేవుడు ఎంతగానో బిడ్డను ఎంతగానో ముందుసారి అలాగే ఒకసారి 3 సంవత్సరాల కిందట కామెరీలు వచ్చాయండి. రక్త కణాలు పడిపోయినాయి. 2 పాయింట్లు అంటే 2 పాయింట్లే ఉంది రక్తం అన్నారు. అలాగే మా చిన్నోళ్ళుడు కారు మీద తిప్పి అలాగే వెళ్ళేటప్పటికి ఆ 2 పాయింట్లు ఉన్నా సరే దేవుడు ఎంత బలంగానో నడిపించాడు. హాస్పిటల్లో 7 రోజులు ఉన్నాం. 7 రోజులకి 70,000 వేసాడండి. మా దగ్గర అయితే ఇప్పటికీ కూడా మాకు అవసరానికి మా చేతిలో అయితే ₹1 నుండి బిడ్డ కష్టపడుతున్నాడు. కానీ జతగాళ్ళకి చొప్పులు కొంట మాటలని జతగాళ్ళకే ఖర్చు పెడతాడు. ఇంట్లోకి ఏమీ తేడా అయినా కానీ ఆ బిడ్డల కొడుకు మాసం ఉన్నంతట్లోనే మేము కొడుకు బిడ్డలకి అందంగానే వండి పెట్టుకుంటాను. ఆ బిడ్డ కష్టపడ్డ చేతి మాకు ఇస్తే మేము కూడా బాగానే ఉన్నాం. జతలకే ఖర్చు పెట్టేస్తాడండి ఆ బిడ్డ. తాగుడికి జతలకి ఇలాగే ఖర్చు పెడతాడు. మళ్ళీ మేము ఏదైనా చెప్తే దేవుడి మీద నమ్మకంగానే ఉంటాడండి. ఏదైనా డ్యూటీకి వెళ్ళకరా బాబు, ఎండ ఈ కాములకి ఇంకా వేడెక్కువైపోతుంది కదా మానే అంటే అన్నాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటాడు. దేవుడు ఎందుకున్నాడు మనం చూస్తా కదేటి. ఇంక మనం అలాంటి వాటికి భయపడితే దేవుడు ఎందుకంటాడు. దేవుడి మీద నమ్మకం ఉంటుంది కానీ ఈ తాగుడు మానతాలేదండి. మరణం అపాయ నుంచి కూడా దేవుడు ఎంతగానో కాసి కాపాడుతున్నాడు మా కుటుంబాన్ని. దేవుడికి ఎన్నో వందనాలు. ఆ తాగుడు అనే సాతాను ఆ బిడ్డను ఎంతగానో వేధిస్తుందండి. ఆ తాగుడు అనే సాతాను నుంచి విడిపించుకోవాలని పాస్టర్ గారిని పాస్టర్ అమ్మని సంఘాన్ని అందరినీ ప్రార్థనలో పెట్టమని అడుగుతున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను.